హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటామో చూద్దాం రండి. బయట చలిగా ఉందని పూజ గదిలోకొచ్చిన. పూజ గదంతా శుభ్రం చేసుకొని, ఫోటోస్‌కన్నీ పూలు పెట్టుకొని, దీపం తుడుచుకొని, దీపాలు ఒత్తులేసుకొని, నూనేసుకొని, ఫస్ట్ దీపారాధన అయిపోగొట్టుకొని, దేవుని ఇంట్లో పని అయిపోగొట్టుకొని, తర్వాత బయటికి వెళ్దామని చూస్తున్నా. ఇంకా కొంచెం చలి ఉందని ఇంకా పూజ గదిలో కూర్చున్నాను. ఇప్పుడు బయటకొచ్చి కల్లాపు చల్లుకొని ముగ్గు పెట్టిన, రంగులు వేసేసుకొని ముగ్గులు వేసినాము. ముగ్గు చాలా టైం పట్టింది రంగులు వేసుకునేకే. గొబ్బెమ్మలు పెడుతున్నాను. అందులోకి నవధాన్యాలు పోసేసినాము, పెడుతున్నాము. పువ్వులు అన్నీ పెట్టి చాలా టైం పట్టిందండి. బయట ముగ్గు, కలరు, గొబ్బెమ్మలు అన్నీ వేసుకొని మాకు దొరకలేదు, తంగేడు పూలు దొరకలేదు ఎంత చూసినా. అందుకే మామూలు పూలే పెట్టేసినాము. నవధాన్యాలు పెడతారు మా పెద్దలు, అందుకే నేను కూడా నవధాన్యాలు వేసినాను. చామంతి పూలు ఉన్నాయి కాబట్టి చామంతి పూలతో అలంకరించుకుంటున్నాము. అన్నీ చామంతి పూలే దొరికినాయి, తంగేడు పూలు దొరకలేదు. మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. సూర్యుడు మకర రాశిలో దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి సంక్రమిస్తాడు. అందుకే ఈ పండుగకు మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది. అందువల్లే మేము సూర్యోదయము అప్పుడు మేము బయట ఇలా పాలు పొంగిచ్చి పెడతాము. పొంగిచ్చి పొంగల్ వండి సూర్యునికి నైవేద్యంగా పెడతామన్నమాట. ఎప్పుడు ఇట్లనే చేస్తాం మేము ప్రతి సంవత్సరము. పొయ్యి అంటుకోవడానికి టైం బాగా పడుతుంది, చలి ఎక్కువ ఉన్నందుకు. ఎంత అంటిస్తున్నా అంటుకోలేదు. పిడకలు వేసినాను అయినా అంటుకోలేదు, లేట్ అవుతూ ఉంది. ఈ పొయ్యి ఎప్పుడు నేను రథసప్తమికి, సంక్రాంతికి వాడతాను. బయట పొంగిచ్చుకొని పొంగల్ చేయడానికే వాడతాయి పొయ్యి. అందుకనే కొనుక్కున్నాయి పొయ్యిని నేను. ఇత్తడి గిన్నె అయినందువల్ల ఇది హీట్ ఎక్కడానికి చాలా టైం పడుతుంది, అంటుకోవడమే లేదు. ఇప్పుడు అంటుకుంది కొద్దిగా బాగా. ఇప్పుడు పొంగొస్తున్నాయి, పొంగినాయి, పాలు పొంగుతూ పైకి వచ్చినాయి. ఇప్పుడు బియ్యం పొంగినాయి. ఇప్పుడు పొంగలికి రెడీ చేసుకున్నాము. ఈ బియ్యము, పెసరపప్పు కడిగి పెట్టుకున్న, వేపుకొని వేసి అది ఉడకాల, మెత్తగా ఉడకాలి. ఇది టైం పడుతుంది ఇంకాను. చలికి అంటుకోవడమే లేదు, టైం పడుతుంది. అంటిస్తుంటే ఆరిపోతుంది పొయ్యి చలికి. చెరుకు గడతో తిప్పుతాం అన్నమాట. చెరుకు గడతోనే తిప్పుతాం ఎప్పుడు. ఉడికింది కొద్దిగా. కొత్త బియ్యంతోనే పొంగించుకోవాలి పొంగల్. పాలు పొంగించుకొని కొత్త బియ్యంతోనే పొంగల్ చేసుకోవాలి. తెచ్చింది, పొగ ఎక్కువైంది, టీ తాగుతున్నాము ఇక్కడ. వండుకోవడమే లేదు, పొగ వచ్చేస్తుంది కళ్ళల్లోకి. ఇప్పుడు బెల్లం కరగబెట్టుకొని నలకలు తీసేసి వడగట్టుకొని పెట్టుకున్న బెల్లము దీంట్లో పోసేసి కలిపెట్టుకొని బాగా ఉడకనియాలి. ఇది కూడా ఇలాచీ పౌడరు, జీడిపప్పు, నెయ్యి. జీడిపప్పు నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పు, ఇలాచీ పౌడరు వేసుకున్నాను. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ. ముగ్గులు వేసుకొని అన్నీ చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు ఇది దగ్గరికి అయింది, పొంగల్ ఉడుకుతుంది. ఇప్పుడు
ఇలాచీ పౌడర్ వేసేసి పెట్టుకుందాము. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. నెయ్యి 2 స్పూన్లు వేసుకొని పెట్టుకుందాం. అయిపోయింది పొంగల్. పక్కన కొంచెం నైవేద్యం పెడదాము పొయ్యికి. అటుపక్క ఇటుపక్క కొంచెం కొంచెం. అగ్నిదేవుడికి నైవేద్యం ఇచ్చి పెట్టేసినాము. అనపకాయలు మాకు ఫేమస్ ఇవి. మేము ఉడకబెట్టుకొని పెడతాము. కాయలు, అలసంద వడ, దోశలు. ఈ పండగకి మేము దోశలు వేసుకుంటాము. సుయ్యి అని సౌండ్ రావాలని అంటారు పెద్దలు. పులిహోర, ఇది పితికిపప్పు కూర. ఇంతకుముందు చేసిన నేను ఆల్రెడీ వీడియో, మీకు కావాలంటే చూడండి. వైట్ రైస్, నా మనవడు తింటున్నాడు దోశ పితికిపప్పు కూర అంటే నా మనవడికి ఇష్టము. తర్వాత పాయసం పెట్టుకున్నాము, అత్తరసాలు. అందరూ వడ్డించుకున్నాము ప్లేట్లో భోంచేస్తామని. భోంచేసి గాలిపటం ఎగరేసేవినాడు నా మనవడు. గాలిపటం ఎగరేస్తున్నాడు. ఎంత పైకి పోయిందో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.